వీడియో నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది అని అనుకుంటున్నారా? సో మేము ఉదయపూర్ వచ్చామండి. రాఫెల్స్ అనే ఒక ప్రాపర్టీలో అయితే స్టే చేసాము. సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటేను ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి అండ్ మేము ఎలా మా టైంని స్పెండ్ చేసాము అండ్ కొన్ని ఫోటోషూట్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవన్నీ షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే జస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని రెడీ అవ్వడానికి అయితే నేను వచ్చాను రూమ్కు. సో రెడీ అయిపోయేసి ఇంకా మొత్తం ప్రాపర్టీ ఒక రౌండ్ చూసేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో మేము ఇక్కడ 2 nights స్టేకి అయితే వచ్చాము అండ్ 3 days టోటల్ ప్లాన్ అన్నమాట. ఇందులో లాస్ట్ డే సిటీ టూర్ చూద్దామని అయితే అనుకుంటున్నాము. సో కాబట్టి నేను 3rd day నార్మల్ హోటల్లో అయితే బుక్ చేసుకున్నాము అండ్ 2 days ఏమో ఇక్కడ రాఫెల్స్ ప్రాపర్టీలో స్టే చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం ఇంకా. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ది డ్రెస్ నేనైతే ఈ గ్రీన్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. సో సింపుల్ అండ్ సింగిల్ కలర్ అన్నమాట. నెక్ దగ్గర ఏమో ఇలా కాస్త డిఫరెంట్ గా మోడల్ అయితే వచ్చింది అండ్ జ్యువెలరీ ఏమో ఈ రోజ్ గోల్డ్ జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను. సో సింపుల్ గా బాగుంటది, నెక్ మ్యాచ్ అవుతుంది అనేసి. అండ్ ఇయర్ రింగ్స్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట. అండ్ మేకప్ అయితే సింపుల్ గా ఉంచుతామని అయితే అనుకుంటున్నాను. జనరల్ గానే నేను ఐ మేకప్ ఇలాంటివి ఏది ఎక్కువగా అయితే వేసుకోను. సో జస్ట్ కాంపాక్ట్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నాను అండ్ ఫౌండేషన్ వేసుకుని కాస్త లిప్స్టిక్ అండ్ ఐలైనర్ అయితే వేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇది కట్రినా కైఫ్ బ్యాండ్ అనమాట, కేది. సో చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది, రెగ్యులర్ యూజ్ కానీ బాగుంటది అనమాట. బ్రష్ తో అప్లై చేసుకుంటే కాస్త మనకు బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బ్రష్ లో అప్లై చేసుకుంటున్నాను. కవరేజ్ బాగుంటుంది, మనము బ్రష్ లో యూజ్ చేసుకుంటే మనం ఎలాగైనా వేసుకోవచ్చు. సో సింపుల్ గా కాంపాక్ట్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ బేసిక్ స్కిన్ రొటీన్ అయితే చేసుకున్నాను ఆల్రెడీ. అంటే ఫేస్ క్లెన్స్ చేసుకొని మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే ఆల్రెడీ వేసుకున్నాను. సో దాని తర్వాత బీబీ క్రీమ్ అయితే పెట్టుకున్నాను నేను. బికాస్ నాకు ఫౌండేషన్ ఏమో నా స్కిన్ టైప్ కు చాలా హెవీగా ఫీల్ అవుతుంది. సో సింపుల్ గా బీబీ క్రీమ్ యూజ్ చేసుకొని కాంపాక్ట్ అయితే వేసుకున్నాను. సో ఇంతే అనమాట మేకప్. ఇంకా నెక్స్ట్ అడిషనల్ ఐటమ్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కళ్ళకైతే నేను కాస్త ఐలైనర్ పెట్టుకుని మస్కరా అయితే వేసేసుకుందాము. లైట్ గా ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఐబ్రోస్ కాస్త లైట్ గా ఉంటది అనమాట అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కు కాస్త డార్క్ గా కనిపించాలి కాబట్టి సింపుల్ లైట్ గా బ్రౌన్ తీసుకున్నాను. ఎప్పుడు బ్రౌన్ తీసుకోవడం బెటర్ అండి. బ్లాక్ అయితే చాలా మనకు డార్క్ గా కనిపిస్తుంది అండ్ ఫేస్ మొత్తం కాస్త డిఫరెంట్, మనమే కాదేమో అనేలాగా ఎబ్బెట్టుగా ఉంటది అనమాట. సో బ్రౌన్ తీసుకొని చాలా సింపుల్ గా ఇలా వేసుకుంటున్నాను నేను. వేసుకున్నామా లేదా అనేటట్టుగా అంతే. ఆల్రెడీ మనకున్న షేప్ మీదకే వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ షేప్ ఏం చేంజ్ చేయట్లేదు. మనకున్న ఐబ్రోస్ ను కాస్త హైలైట్ చేస్తుంది అంతే అన్నమాట. ఎక్కువగా అయితే వేసుకోవడం లేదు నేను. ఇంకొక సైడ్ సేమ్ అదే అన్నమాట. అవుట్లైన్ జస్ట్ లైట్ గా ఇలా వేసుకుంటున్నాను. సో దట్స్ ఇట్, అంతే అన్నమాట. సో చాలా సింపుల్ గా ఉంది అండ్ వీళ్ళ బ్రష్ తో కాస్త ఇలా చేసుకుంటేనే మనకు నీట్ గా షేప్ గా కూర్చుంటది అనమాట, అంతే. సో దట్స్ ఆల్. అండ్ ఐ లాషెస్ కేమో నేను ఈ లాష్ ప్యారడైజ్ వాళ్ళది వాటర్ ప్రూఫ్ అన్నమాట. సో చాలా మనకు థిక్ గా చాలా మంచిగా వస్తుంది ఐ లాషెస్. సో ఎలా వస్తుందో చూద్దాము. సో బిఫోర్ దిస్ నేను మీకు ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తా. సో ఇదన్నమాట. సో లాష్ కర్ల్స్. సో ఇది కర్ల్ చేసుకున్న తర్వాత మనం మస్కరా పెట్టుకుంటే బాగా వస్తుంది. సో ఇలా సింపుల్ గా ఫస్ట్ అయితేను కర్ల్స్ చేసేసుకుంటున్నాను కాబట్టి మనకు నీట్ గా డివైడ్ అవుతుంది అనమాట. మస్కరా ఒకే చోట అన్ని ఫిల్ కాకుండా నీట్ గా స్ప్రెడ్ అవుతుంది.
సో కాబట్టి ఈ ల్యాష్ కర్ల్స్ అయితేనే యూజ్ చేస్తున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు మస్కరా వేసుకుంటేను కాస్త బాగా కనిపిస్తుంది అనమాట లుక్. సో ఇది చూసారంటేనే మనకు చాలా థిక్గా వస్తుంది. సో జస్ట్ ఇలా కార్నర్స్లో అప్లై చేసేసుకోవడం అంతే అనమాట. సేమ్ గోస్ విత్ ది అదర్ సైడ్. సో అంతేనండి, సింపుల్గా 2 sides కానీ వేసేసుకున్నాను. క్లోజ్అప్ లుక్ అయితే చూపిస్తాను, మీకు తెలుస్తుంది అనమాట ఎలా ఉందా అని. సో దిస్ హౌ ఇట్ లుక్స్. సో బాగా పొడుగుగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కాజల్ వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బట్ ఇన్ కేస్ కాజల్ వద్దు అని అనుకుంటాను, ఇదే ఉందన్నమాట. ఐలైనర్తో పాటు జస్ట్ వింగ్ లాగా మాత్రం వేసుకుందామా అనేసి. సో నాట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను, ఈ లుక్కి ఏది మ్యాచ్ అవుతుంది అనేసి. సో మేబీ ఐ గో విత్ లైట్ ఈ బ్రౌన్లోనే కాస్త షేడ్ లాగా వేసేసుకుందాం కాబట్టి బాగా కనిపిస్తుంది. సో సేమ్ ఐబ్రో పెన్సిల్తోనే ఇలా కళ్ళ మీదకు లైట్గా స్ప్రెడ్ చేసుకోవడం అంతే. సో కాస్త హైలైట్గా కనిపిస్తుంది, దట్స్ ఆల్. సో ఇంతే అనమాట. సో సేమ్ గోస్ విత్ అదర్ ఐ. సో దీనికి ఇలా సింపుల్గా లాషెస్ పైకు లైట్గా ఇలా ఐలైనర్ లాగా వేసేసుకోవడం అంతే. సో కళ్ళు కాస్త బ్రైట్గా కనిపిస్తుంది, లేకపోతే చాలా పేల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు కాస్త డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో దట్స్ ఆల్. Ready, getting ready. चलो पोलामा. ఐలైనర్ అయిపోయింది, లిప్ లైనర్, రెడ్ లిప్స్టిక్, పింక్ లిప్స్టిక్, రెడ్ ఆర్ పింక్? పింక్. ఓకే, సో పింక్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ప్లమ్ వాళ్ళది బ్రౌన్ లిప్స్టిక్ ఉంది, కాస్త అవుటర్ లైన్కి ఇది వేసుకుంటున్నా. It gives a different kind of a pink. ఫుల్గా ఎండలు ఉన్నాయి బయట. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోనా మేనేజ్. కానీ ఫోటో అయితే ఫోటో షూట్ లాగా చేయించుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను, బికాస్ మై ఫోటోగ్రాఫర్ ఈస్ రెడీ. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లెట్స్ గో అండ్ గెట్ ఇట్ డన్. సో షేడ్ అయితే ఇలా వచ్చింది. సో పింక్ అయిపోయింది. నెక్స్ట్ బింది, అది దీంతో పెట్టుకుంటా. ఇది డార్క్గా కనిపిస్తుంది, ప్లస్ వాటర్ ప్రూఫ్. దేర్ యూ గో. చేతికైతే ఏం తెచ్చుకోలేదు నేను, సో కానీ ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. సో దట్స్ ఆల్. ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. అండ్ ఐ థింక్ డ్రెస్ కానీ బాగుంది అనుకుంటున్నాను. అండ్ హెయిర్ స్టైల్ ఏం చేసుకోవడం లేదు, జస్ట్ వాంట్ కీప్ ఇట్ ఫ్రీ హెయిర్. సో దట్స్ ఆల్.
సో లుక్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది అనమాట. సో ఫుల్ డ్రెస్ ఎలా ఉంది అని చూపించేస్తాను. దెన్ విల్ గో ఫర్ ద ఫోటో షూట్. లెట్స్ గో. చెక్ ఇన్ అయిన వెంటనే ఇక్కడ లోపలికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ నుంచి యూ కెన్ రిలాక్స్ సమ్ టైమ్ అండ్ దే విల్ సర్వ్ యూ విత్ డెలిషియస్ జ్యూస్, కాఫీ, టీ. సో మనకేం కావాలో దాంతోపాటు. అండ్ రూమ్స్ రెడీ అయిన వెంటనే మనము రూమ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. లోపల ఒక బ్యూటిఫుల్ బుక్ లైబ్రరీ ఉంది. అండ్ అది ఎలా ఉంది అని చూపిస్తాను. రఫుల్స్ ఈజ్ అ వెరీ బిగ్ గ్రూప్. సో ఉదయపూర్లో ఉన్నది అయితేను మనం చూసేద్దాం. అండ్ బయట వ్యూ ఏమో ఇలా ఉంటుంది. లోపల కొన్ని ఫొటోస్ దిగేసి బయట వచ్చాము. అక్కడ కనిపిస్తున్నది లేక్ అన్నమాట. అండ్ ఇక్కడ దూరంలో ఉన్న ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, సో మనము వచ్చిన వెంటనే అక్కడైతే దిగుతాము. అక్కడ నుంచి ఈ లేక్ ద్వారా మనల్ని ఇక్కడ లోపలికి తీసుకొస్తారనమాట బోట్లో. సో మేమైతే నిన్న వచ్చాము. సో ఈరోజు ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ అ మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఇట్స్ నాట్ న్యాచురలీ ఒరిజినేటెడ్ లేక్. కంప్లీట్ వ్యూ అయితే ఇలా ఉంది. మళ్ళీ ఇంకా మా ఫోటోగ్రాఫర్ రెడీగా ఉన్నారు. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. సేయింగ్ బై టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. అమేజింగ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఖచ్చితంగా మళ్ళీ అయితే రావాలని అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఇంకా ప్లాన్స్ చూసేద్దాం. సో ఇప్పటికైతేను రెఫరెన్స్కి అయితే బాయ్. సో రిటర్న్ వెళ్ళడానికి స్పీడ్ బోట్లో అయితే వెళ్తున్నాము. అండ్ లైఫ్ జాకెట్ అయితే ఇచ్చేసారు. ఆ బోట్ కానీ వచ్చేసింది. సో ఇందులో నుంచి ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి కార్ అరేంజ్ చేస్తారనమాట. సో లెట్స్ గో. So this is going to be one of the most memorable and enjoyed trips అనే చెప్పచ్చు అనమాట. 2 days ఈ ప్రాపర్టీలో స్టే చేసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది, చాలా బాగుండింది. అండ్ మేము నెక్స్ట్ 1 day సిటీలో స్టే చేస్తున్నాం అనమాట. సో అక్కడకు వీళ్ళే కార్ అరేంజ్ చేశారు. అండ్ ఇట్స్ అ BMW. సో ఇట్స్ అ వెరీ లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. అండ్ సెలబ్రేటింగ్ అవర్ యానివర్సరీ వాజ్ ది మోస్ట్ స్పెషల్ థింగ్స్. సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్.